Friends, today I am going to explain about concept of stability. So what is meant by concept of stability? So what is meant by definitions of stability? The term stability refers to the stable working condition of a control system. So what is meant by stability means which represents the stable working condition of a control system. Every working system is designed to be stable. In a stable system, the response or output is predictable, finite, and stable for a given input. So stability means any which represents the stability working condition of a control system. Every working system is designed to be stable. సో స్టెబిలిటీ ఎక్కువ ఉందంటే ఏంది ఆ డివైస్ అనేది ఆ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎక్కువ కాలం అనేది మన్నిక ఉంటుందన్నమాట. సో ఎక్కువ కాలం వర్కింగ్ కండిషన్లో ఉంటుంది. సో ఇన్ ఏ స్టేబుల్ సిస్టమ్ ద రెస్పాన్స్ ఆర్ అవుట్పుట్ ఈస్ ప్రెడిక్టబుల్. స్టేబుల్ సిస్టమ్లో అవుట్పుట్ ఎలా ఉంటుంది? ప్రెడిక్టబుల్. వీ కెన్ ప్రెడిక్ట్ అనమాట, వీ కెన్ ఫైండ్ అవుట్ అనమాట. అండ్ ఫైనైట్ అంటే విచ్ ఈస్ లెస్ దాన్ ఇన్ఫినిటీ అనమాట. అండ్ స్టేబుల్ ఫర్ ఏ గివెన్ ఇన్పుట్ విచ్ ఈస్ ఏ స్టేబుల్ అవుట్పుట్. Okay, the different definitions of stability are following. A system is stable if its output is bounded for bounded input. So ఒక సిస్టమ్ ఎప్పుడు స్టేబుల్ ఉందని చెప్తామంటే సో విచ్ కెన్ గెట్ ద బౌండెడ్ అవుట్పుట్ ఫర్ ద బౌండెడ్ ఇన్పుట్ అనమాట. బౌండెడ్ అంటే విచ్ ఈస్ లెస్ దాన్ ఇన్పుట్, విచ్ ఈస్ లెస్ దాన్ ఇన్ఫినిటీ అనమాట. సో ఏ సిస్టమ్ ఈజ్ అసిమ్ప్టోటికల్లీ స్టేబుల్ if it in the absence of input the output tends towards 0 irrespective of initial condition. So a system is asymptotically stable అని ఎప్పుడు చెప్తామంటే సో ఇన్పుట్ లేనప్పుడు the output tends towards 0 irrespective of initial conditions. అంటే ఇనిషియల్ కండిషన్స్ ఉన్నా లేకపోయినా అవుట్పుట్ అనేది జీరో ఉంటుందన్నమాట ఎప్పుడు ఇన్పుట్ జీరో ఉన్నప్పుడు. ఓకేనా? దట్ ఈస్ నోన్ యాజ్ ద అసిమ్ప్టోటికల్లీ స్టేబుల్ అనమాట. A system is stable if for a bounded disturbing input signal the output vanishes ultimately as t approaches infinity. So ఒక సిస్టమ్ స్టేబుల్ అని ఎప్పుడు చెప్తామంటే సో ఫర్ ఏ బౌండెడ్ ఇన్పుట్ సిగ్నల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది? అవుట్పుట్ అనేది వ్యానిషెస్ అంటే కనుమరుగైపోతుంది యాజ్ టీ అప్రోచెస్ టు ఇన్ఫినిటీ. సో ఏ సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్. ఇక్కడ చూడండి సిస్టమ్ అనేది అన్స్టేబుల్ ఎప్పుడు ఉంటుందో చెప్తున్నాడు. ఏ సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్ ఇఫ్ ఫర్ ఏ బౌండెడ్ డిస్టర్బింగ్ ఇన్పుట్ సిగ్నల్ ద అవుట్పుట్ ఈజ్ ఆఫ్ ఇన్ఫైనైట్ యాంప్లిట్యూడ్ ఆర్ ఆసిలేటరీ. సో ఒక సిస్టమ్ మనం అన్స్టేబుల్గా ఉందని ఎప్పుడు చెప్తామంటే మనం బౌండెడ్ ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చినా కూడా అవుట్పుట్ వచ్చేసి ఇన్ఫినిటీ ఉంటుంది, ఇన్ఫినిటీ యాంప్లిట్యూడ్ లేదా ఆసిలేటర్ ఉంటుంది. ఆ సిస్టమ్ని ఏమంటామంటే మనం అన్స్టేబుల్ సిస్టమ్ అంటాం. సో లిమిటెడ్లీ స్టేబుల్ ఆర్ మార్జినల్లీ స్టేబుల్. ఫిఫ్త్ వన్ చూడండి, లాస్ట్ వన్. For a bounded input signal, if the output has constant amplitude oscillations, then the system may be stable or unstable under some limited constraints. Such a system is known as limitedly stable or marginally stable. So, మన బౌండెడ్ ఇన్పుట్ సిగ్నల్కు అవుట్పుట్ ఎలా ఉంటుంది? కాన్స్టాంట్ యాంప్లిట్యూడ్ ఆసిలేషన్స్ అని ఉంటుంది. దెన్ ద సిస్టమ్ మే బి స్టేబుల్ ఆర్ అన్స్టేబుల్. సిస్టమ్ స్టేబుల్గా ఉండొచ్చు ఆర్ అన్స్టేబుల్గా ఉండొచ్చు అండర్ సమ్ లిమిటెడ్ కన్స్ట్రెయింట్స్. సో ఆ సిస్టమ్ని మనం ఏమంటామంటే లిమిటెడ్లీ స్టేబుల్ అనమాట. నెక్స్ట్ చూడండి అబ్జల్యూట్లీ స్టేబుల్ సిస్టమ్. సో అబ్జల్యూట్లీ స్టేబుల్ సిస్టమ్ ఎప్పుడు చెప్తామంటే ఏ సిస్టమ్ అవుట్పుట్ ఈజ్ స్టేబుల్ ఫర్ ఆల్ వేరియేషన్స్ ఆఫ్ ఇట్స్ ఇన్పుట్ పారామీటర్స్. సిస్టమ్ వచ్చేసి సిస్టమ్ అవుట్పుట్ వచ్చేసి స్టేబుల్గా ఉంటుంది ఫర్ ఆల్ వేరియేషన్స్ ఆఫ్ ఇట్స్ ఇన్పుట్ పారామీటర్స్. సో అన్ని వేరియేషన్స్ ఆఫ్ ఇన్పుట్స్ పారామీటర్కు అవుట్పుట్ స్టేబుల్గా ఉంటే దాన్ని అబ్జల్యూట్లీ స్టేబుల్ సిస్టమ్ అంటాం. అదేవిధంగా కండిషనల్లీ స్టేబుల్ సిస్టమ్ అని ఎప్పుడు అంటామంటే సిస్టమ్ అవుట్పుట్ అనేది స్టేబుల్గా ఉంటుంది ఫర్ ఏ లిమిటెడ్ రేంజ్ ఆఫ్ ఇన్పుట్ వేరియేషన్స్ ఆఫ్ ఇట్స్ ఇన్పుట్ పారామీటర్స్. అప్పుడు మాత్రమే మేము కండిషనల్లీ స్టేబుల్ అంటామన్నమాట. సో అన్ని ఇన్పుట్ పారామీటర్స్కు అవుట్పుట్ అనేది స్టేబుల్గా ఉందనుకోండి దాన్ని అబ్జల్యూట్ స్టేబుల్ అంటాం. సో ఓన్లీ లిమిటెడ్ రేంజ్ ఆఫ్ వేరియేషన్స్ ఆఫ్ పారామీటర్స్ మాత్రమే సిస్టమ్ అనేది స్టేబుల్గా ఉందనుకోండి దాన్ని ఏమంటామంటే కండిషనల్లీ స్టేబుల్. అంటే కొన్ని కండిషన్స్ మాత్రమే అది సిస్టమ్ అవుట్పుట్ అనేది స్టేబుల్గా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ఏ సిస్టమ్. సో నిన్న చెప్పాను వాట్ ఈజ్ మీన్ బై ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ఏ సిస్టమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మీన్ బై
M of S, C of S, R of S. So M of S అంటే ఏంది? Closed loop transfer function of a system. So that is known as the gain అనమాట, transfer function. So C of S అంటే ఏంది? Output or response in S domain. R of S అంటే ఏంది? Input in S domain. M of S ఎలా రాస్తాము? C of S by R of S అంటే అవుట్పుట్ బై ఇన్పుట్. ఇప్పుడు మనకు రెస్పాన్స్ ఆర్ అవుట్పుట్ ఇన్ డొమైన్ వచ్చేసింది C of S is equal to M of S into R of S. సో రెస్పాన్స్ ఆర్ అవుట్పుట్ ఇన్ S డొమైన్ వచ్చింది. సో మనకు టీ డొమైన్లో ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఎస్ డొమైన్లో ఉండేది టీ డొమైన్లోకి రావాలంటే వీ కెన్ టేక్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్. సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ C of S ఏమవుతుంది? C of T అవుతుంది. అదేవిధంగా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ R of S ఏమవుతుంది? R of T అవుతుంది. సో ఇంపల్స్ ఇన్పుట్ R of S is equal to L inverse of R of S ఏమవుతుంది? R of T అవుతుంది అనమాట. సపోజ్ ఇంపల్స్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇంపల్స్ ఇన్పుట్ ఫర్ అన్ ఇంపల్స్ ఇన్పుట్ అంటే R of T ఈజ్ ఈక్వల్ టు డెల్ ఆఫ్ T అనుకోండి, R of S ఏమైపోతుంది? R of S వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. నెక్స్ట్ చూడండి, ఇంపల్స్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇంపల్స్ రెస్పాన్స్ అంటే ఏంది? L ఇన్వర్స్ ఆఫ్ C of S. సో దట్ ఈజ్ ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ M of S ఇంటూ R of S అనమాట. సో R of S వాల్యూ ఎంత వచ్చింది మనకు? R of S అనేది ఫర్ R of S వచ్చేసి మనకు వాల్యూ వచ్చేసి 1 వచ్చేసింది. సో L ఇన్వర్స్ ఆఫ్ M of S ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m of T. సో ద ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ఎ సిస్టమ్ ఇస్ ద impulse response of a system is the inverse Laplace transformation of system transfer function. So impulse response అనేది ఏంది? Impulse response is nothing but the inverse Laplace transformation of transfer function అన్నమాట. ఓకేనా? సో the importance of impulse response is that the output of a system for any arbitrary input can be obtained by convolving input and impulse response. So the importance of impulse response ఏంటంటే, సో the output of system for any arbitrary input can be obtained. సో ఏ సిస్టమ్ కైనా ఏ సిస్టమ్ అవుట్పుట్ కైనా ఆర్బిటరీ ఇన్పుట్ ఉందనుకోండి, సో దట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై కన్వల్యూషన్ ఆఫ్ ఇన్పుట్ అండ్ ద ఇంపల్స్ రెస్పాన్స్ అనమాట. సో రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? C of T ఈజ్ ఈక్వల్ టు M of T కన్వల్యూషన్ R of T అనమాట. ఓకే, if you want to find out the impulse response for any arbitrary input, మనం ఎలా చేస్తామంటే M of T convolving with R of T అనమాట. స్టార్ సింబల్ ఇండికేట్స్ ద కన్వల్యూషన్ ఆపరేటర్. ఓకేనా? సో C of T is equal to mathematically the convolution operation is defined as, సో మ్యాథమెటికల్ మనం ఎలా డిఫైన్ చేస్తాము? C of T is equal to M of T స్టార్ R of T that is equal to integration minus infinity to plus infinity M of tau R of T minus tau d tau. T is the dummy variable used for the integration. Equation 4.2 అనమాట. సో మీకు బౌండెడ్, నెక్స్ట్ టాపిక్ బౌండెడ్ ఇన్పుట్, బౌండెడ్ అవుట్పుట్. సో బౌండెడ్ ఇన్పుట్ అంటే ఏంది? లెస్ దాన్ ఇన్పుట్ అనేది లెస్ దాన్ ఇన్ఫినిటీ. బౌండెడ్ అవుట్పుట్ అంటే వచ్చిన అవుట్పుట్ కూడా లెస్ దాన్ ఇన్ఫినిటీ అనమాట. బట్ దట్ ఈస్ ద బౌండెడ్ ఇన్పుట్ అండ్ ద బౌండెడ్ అవుట్పుట్. అన్బౌండెడ్ అనుకోండి, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ అనమాట, అన్లిమిటెడ్ క్లియర్ చెప్పాలంటే. సో ఏ లీనియర్ రిలాక్స్డ్ సిస్టమ్ ఈజ్ సెడ్ టు బి హ్యావ్ బిబో స్టెబిలిటీ, అంటే బౌండెడ్ ఇన్పుట్ బౌండెడ్ అవుట్పుట్ స్టెబిలిటీ ఇఫ్ ఫర్ ఏ బౌండెడ్ ఇన్పుట్ రిజల్ట్స్ ఇన్ ఏ బౌండెడ్ అవుట్పుట్. సో మనం ఎప్పుడు మనం రిలాక్స్డ్ సిస్టమ్ ఈజ్ సెడ్ టు బిబో స్టెబిలిటీ అంటామంటే యు ఆర్ గెటింగ్ ద బౌండెడ్ అవుట్పుట్ ఫర్ ద బౌండెడ్ ఇన్పుట్. So the condition for the Bibo stability can be obtained from convolution operation defined by equation 4.2 అనమాట. For a relaxed system, the equation 4.2 can be written as, so response వచ్చేసి C of T is equal to ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ తీసేసాడు అనమాట. C of T is equal to ఇంటిగ్రల్ 0 to infinity M of tau R of T minus tau d tau. ఇక్కడ చూడండి, సో వాట్ ఈజ్ రిలాక్స్, ఎందుకు లిమిట్స్ 0 to infinity మాత్రమే తీసుకున్నా అంటే మనం తీసుకున్న సిస్టమ్ వచ్చేసి రిలాక్స్డ్ సిస్టమ్ అనమాట. సో రిలాక్స్డ్ సిస్టమ్ ఎలా డిఫైన్ చేస్తాడో చూడండి.
ఏ రిలాక్స్డ్ సిస్టమ్ ఈజ్ వన్ ఇన్ విచ్ ద ఇనిషియల్ కండిషన్స్ ఆర్ జీరో. సో ఇనిషియల్ కండిషన్స్ దానికి ఎలా ఉంటాయంటే జీరో అనమాట. హెన్స్ ద లిమిట్స్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ఈజ్ ఫ్రమ్ జీరో టు ఇన్ఫినిటీ. సో ఆ రిలాక్స్డ్ సిస్టమ్కు లిమిట్స్ వచ్చేసి జీరో టు ఇన్ఫినిటీ ఉంటాయి కాబట్టి మనకు వచ్చేసి ఆ ఇంటిగ్రల్ జీరో టు ఇన్ఫినిటీ ఎమ్ ఆఫ్ టౌ ఆర్ ఆఫ్ టీ మైనస్ టౌ డి టౌ తీసుకున్నాడు అనమాట. ఓకేనా. ఇఫ్ ద ఇన్పుట్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ బౌండెడ్ దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ కాన్స్టాంట్. సో మనకు ఆర్ ఆఫ్ టీ అనేది బౌండెడ్ ఇన్పుట్ అనుకుంటే ఒక కాన్స్టాంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సచ్ దట్ ద మాడ్ ఆర్ ఆఫ్ టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు A1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో మనము ఆర్ ఆఫ్ టీ అనేది బౌండెడ్ ఇన్పుట్ అనుకుంటే ఒక కాన్స్టాంట్ ఎగ్జిస్ట్ అవుతుంది, దట్ ఈస్ ఇన్ బిట్వీన్ ద ఆర్ ఆఫ్ టీ అండ్ ద ఇన్ఫినిటీ అనమాట. ద కండిషన్ ఫర్ బౌండెడ్ అవుట్పుట్ ఫర్ దిస్ బౌండెడ్ ఇన్పుట్ కండిషన్ కెన్ బి డెరైవ్డ్ యాజ్ ఫాలోస్. సో mod C of t is equal to, so on taking the absolute value on both sides of the equation, అబ్జల్యూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాడు అంటే మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాడు అనమాట. ఓకేనా. సో mod C of t అంటే ఏంది, mod ఇంటిగ్రల్ జీరో టు ఇన్ఫినిటీ ఎమ్ ఆఫ్ టౌ ఆర్ ఆఫ్ టీ మైనస్ టౌ డి టౌ. సో సిన్స్ ద అబ్జల్యూట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఇంటిగ్రల్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ ద ఇంటిగ్రల్ ఆఫ్ ద అబ్జల్యూట్ వాల్యూ ఆఫ్ ద ఇంటిగ్రెంట్, ద ఈక్వేషన్ 4.4 కెన్ బి రిటర్న్ యాజ్. సో ఇదంతా ఏం అవసరం లేదు. magnitude of C of t less than integral 0 to infinity m of t r of t minus tau d tau అనమాట. సో మనకు వచ్చిన mod C of t ఎలా ఉంటుంది, సో mod C of t less than or equal, ఓకే, mod C of t less than or equal to integral 0 to infinity m of t r of t d tau, r of t minus tau d tau అనమాట. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేశాడు. ఆర్ ఆఫ్ టీ వాల్యూ ఏమి ఇచ్చాడు మనకు, ఆర్ ఆఫ్ టీ వాల్యూ వచ్చేసి A1 అనమాట. సో దట్ ఈస్ mod C of t less than or equal to integral 0 to infinity mod m of tau ఆర్ ఆఫ్ టీ వాల్యూ వచ్చేసి, ఓకేనా, ఆర్ ఆఫ్ టీ వాల్యూ వచ్చేసి మనకు A1 అనమాట. ఆర్ ఆఫ్ టీ మైనస్ టౌ వాల్యూ వచ్చేసి కూడా దట్ ఈస్ ఆల్సో A1 అనమాట. సో సబ్స్టిట్యూట్ వాల్యూ A1. సో mod C of t less than or equal to A1 అనేది కాన్స్టాంట్ కాబట్టి బయటకు వచ్చేసింది, ఇంటిగ్రల్ 0 to infinity mod m of tau d tau అనమాట. సో ఫర్ బౌండెడ్ ఇన్పుట్ ఏ కాన్స్టాంట్ ఎగ్జిస్ట్, సో దట్ ఈస్ mod r of t minus tau సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు A1 అనమాట. ఫర్ ఏ బౌండెడ్ ఇన్పుట్కు ఇంకో కాన్స్టాంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆర్ ఆఫ్ టీ వాల్యూ A1, ఆర్ ఆఫ్ టీ మైనస్ టౌకు కూడా A1 అనమాట. ఇఫ్ ద అవుట్పుట్ ఈస్ బౌండెడ్ దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ కాన్స్టాంట్ A2 సచ్ దట్ mod C of t లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు A2 లెస్ దాన్ ఇన్ఫినిటీ. చూడండి, A1 అనేది ఏంటంటే కాన్స్టాంట్ వెన్ ద ఇన్పుట్ ఈస్ బౌండెడ్, గుర్తుపెట్టుకోండి. సో A1 అనేది ఏంటంటే కాన్స్టాంట్ వెన్ ద ఇన్పుట్ ఈస్ బౌండెడ్, A2 అనేది అంటే కాన్స్టాంట్ వెన్ ద అవుట్పుట్ ఈస్ బౌండెడ్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు A1 ఇంటిగ్రల్ 0 to infinity mod m of tau d tau less than or equal to A2 less than or equal to infinity అనమాట. సో వీఆర్ గెట్టింగ్ ద బౌండెడ్ ఫర్ ద బౌండెడ్ ఇన్పుట్ r of t వీఆర్ గెట్టింగ్ ద బౌండెడ్ అవుట్పుట్ అనమాట. ఓకేనా. దట్ ఈస్ ఏ బిబో అనమాట. బౌండెడ్ ఇన్పుట్ అండ్ ద బౌండెడ్ ఇన్పుట్ అండ్ ద బౌండెడ్ అవుట్పుట్. అంటే బౌండెడ్ ఇన్పుట్ అంటే ఏంది, లెస్ దాన్ ఇన్పుట్ అనమాట, లెస్ దాన్ ఇన్ఫినిటీ ఇన్పుట్ అనమాట. సో బౌండెడ్ అవుట్పుట్ అంటే ఏంది, వీఆర్ గెట్టింగ్ ద అవుట్పుట్ దట్ ఈస్ ఆల్సో లెస్ దాన్ ఇన్ఫినిటీ. బౌండెడ్ ఇన్పుట్ అండ్ బౌండెడ్ అవుట్పుట్. చూడండి, ఫర్ ఏ బౌండెడ్ అవుట్పుట్ ఇంటిగ్రల్ 0 to infinity mod m of t dt లెస్ దాన్ ఇన్ఫినిటీ. సో మనకు వచ్చిన బౌండెడ్ అవుట్పుట్ కూడా ఇన్ఫినిటీ కన్నా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, లొకేషన్స్ ఆఫ్ పోల్స్ ఆన్ ఎస్ ప్లేన్ ఫర్ స్టెబిలిటీ. సో లొకేషన్ ఆఫ్ పోల్స్ ఆన్ ఎస్ ప్లేన్ ఫర్ స్టెబిలిటీ. సో స్టెబిలిటీ కోసము ఎస్ ప్లేన్ మీద పోల్స్ ఎలా ఉండాలి. పోల్స్ అంటే ఏం చెప్పాను, మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్. ఓకేనా. సో న్యూమరేటర్లో ఉండేటివేమో జీరోస్, డినామినేటర్లో ఉండేటివేమో పోల్స్ అనమాట. సో ఆ డినామినేటర్ పాలినామిల్లోని ఉన్నటివే పోల్స్ అనమాట. ఆ పోల్స్ ఎలా ఉండాలి ఫర్ ద స్టెబిలిటీ ఆఫ్ ద కంట్రోల్ సిస్టమ్. చూడండి, ద క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ రేషియో ఆఫ్ 2 polynomials
The denominator polynomial of closed loop transfer function is called Carsix equation. సో మనకు అవుట్పుట్ బై ఇన్పుట్ ఉంటుంది కదా. సో డినామినేటర్ పాలినామియల్ ఏమంటాం మనము? Carsix ఈక్వేషన్. The roots of the Carsix equation are poles of the closed loop transfer function. చూడండి, సో రూట్స్, ఆ Carsix రూట్స్, డినామినేటర్ పాలినామియల్ యొక్క Carsix రూట్స్ని మనం ఏమంటామంటే పోల్స్ ఆఫ్ ద క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటాం అన్నమాట. For Bibo stability, the integral of impulse response should be finite, which implies that the impulse response should be finite as t tends to infinity. The impulse response is the inverse Laplace transform of transfer function. This requirement for stability can be linked to the location of roots of the Carsix equation in the S-plane. సో మీకు ఎం ఆఫ్ ఎస్ అంటే ఏం చెప్పాను? సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఎం ఆఫ్ ఎస్ని ఎలా రాశాడో చూడండి, రేషియో ఆఫ్ టూ పాలినామియల్స్గా రాశాడు. ఈక్వేషన్ 4.7 చూడండి, b0 s పవర్ m ప్లస్ b1 s పవర్ m-1 ప్లస్ bm-1 s ప్లస్ bm. సో అది న్యూమరేటర్ పాలినామియల్. ఇప్పుడు డినామినేటర్ పాలినామియల్ చూడండి, a0 s పవర్ n ప్లస్ a1 s పవర్ n-1 ప్లస్ a2 s పవర్ n-2 ప్లస్ సో ఆన్ టు an. సో ఇప్పుడు న్యూమరేటర్ పాలినామియల్ ఏమో s ప్లస్ z1, s ప్లస్ z2, s ప్లస్ z3, సో ఆన్ టు s ప్లస్ zm. z ఇండికేట్స్ ద జీరోస్ అనమాట. జీరో అంటే మనకు మామూలు జీరోస్ అని కాదు. సో z ఇండికేట్స్ ద జీరో అనమాట. అది ఫుల్ ఫామ్ అనమాట. ఓకే, z అంటే జీరో అని, p అంటే పోల్ అని, ఫుల్ ఫామ్ అంటాం కదా మనం. ఓకే, డినామినేటర్ పాలినామియల్ చూడండి, s ప్లస్ p1, s ప్లస్ p2, s ప్లస్ p3, సో ఆన్ టు s ప్లస్ pn. సో ఈక్వేషన్ 4.8. ఇప్పుడు రూట్స్ ఆఫ్ ద న్యూమరేటర్ పాలినామియల్ వచ్చేసి జీరోస్. ద రూట్స్ ఆఫ్ ద డినామినేటర్ పాలినామియల్స్ ఆర్ పోల్స్. ద డినామినేటర్ పాలినామియల్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ అండ్ ద పోల్స్ ఆర్ ద and so the poles are roots of Carsix equation. ఓకేనా? డినామినేటర్ పాలినామియల్ వచ్చేసి ఏమంటాం అంటే దాన్ని Carsix ఈక్వేషన్ అంటాం. సో దాని అండ్ సో ద పోల్స్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద Carsix ఈక్వేషన్. సో వాటిని ఏమంటాం అంటే మనము పోల్స్ అంటాం అనమాట. సో పార్షియల్ ఫ్రాక్షన్స్లో మనం ఎలా స్ప్లిట్ చేస్తామో చూడండి. m ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు a1 బై s ప్లస్ p1 ప్లస్ a2 బై s ప్లస్ p2 ప్లస్ a3 బై s ప్లస్ p3, సో ఆన్ టు an బై s ప్లస్ pn. మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్ తెలిసి ఉంటుంది. ఓకేనా? సపోజ్ x బై x ప్లస్ 1, సపోజ్ 1 బై x ప్లస్ 1, 1 బై x ప్లస్ 1 x ప్లస్ 2 ఉంది అనుకోండి, దాన్ని ఎలా రాసాం? a బై x ప్లస్ 1 ప్లస్ a బై b బై x ప్లస్ 2. ఆ విధంగా మనం స్ప్లిట్ చేస్తాం పార్షియల్ ఫ్రాక్షన్స్ను యూజ్ చేసి. అదే విధంగా చెప్తున్నాడు ఈక్వేషన్ 4.9. The roots are poles may be at the origin or lying on imaginary axis or lying on right half of S-plane or lying on left half of S-plane అనమాట. సో ఈ రూట్స్ ఉంటాయి కదా, రూట్స్ ఆర్ పోల్స్. ఈ పోల్స్ అనేవి ఆరిజిన్ దగ్గర అయినా ఉండొచ్చు, ఇమాజినరీ యాక్సిస్ మీద అయినా ఉండొచ్చు, లేదా రైట్ హాఫ్ ఆఫ్ S-plane మీద అయినా ఉండొచ్చు, లెఫ్ట్ హాఫ్ ఆఫ్ S-plane మీద కూడా ఉండొచ్చు అనమాట. The impulse response is given by the inverse Laplace transform of m of s. The inverse Laplace transform of each term of m of s depends on the location of roots in the S-plane. Okay, the impulse response of various types of m of s are as shown in table 4.1. చూడండి, ఇప్పుడు మీకు గ్రాఫ్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం చూడండి. సో if all the roots of the Carsix equation have negative real parts, సో అంటే పోల్స్ ఆఫ్ ద Carsix ఈక్వేషన్ వచ్చేసి నెగిటివ్ రియల్ పార్ట్స్ ఉంది అనుకోండి, దెన్ ద ఇంపల్స్ రెస్పాన్స్ ఈజ్ బౌండెడ్. సో ద సిస్టమ్ ఈజ్ స్టేబుల్. మీరు ఫస్ట్ చూడండి, ఫస్ట్ది ఎలా ఉంది? సో m ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు a బై s ప్లస్ a అనమాట. రూట్స్ అని ఎక్కడ ఉన్నాయి? రూట్స్ వచ్చేసి మనకు కాంప్లెక్స్ నెంబర్స్లో రియల్ పార్ట్ వచ్చేసి ఎక్కడ x యాక్సిస్ మీద, ఇమాజినరీ వచ్చేసి y యాక్సిస్ మీద. ఇప్పుడు రూట్స్ ఆన్ నెగిటివ్ రియల్ యాక్సిస్ అంటే s ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంది. s ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0 అయితే s ఏమవుతుంది? మైనస్ a ఉంటుంది, మైనస్ a అవుతుంది అనమాట. అంటే రూట్ a అనేది నెగిటివ్ రియల్ యాక్సిస్ మీద ఉందన్నమాట. అలా ఉంటే సిస్టమ్ ఏమవుతుంది? దట్ ఈస్ నోన్ యాజ్ ద స్టేబుల్ సిస్టమ్ అవుతుంది. ఓకేనా? సో దానికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఏమొస్తుంది చూడండి,
ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ఏటీ అంటే ఇంపల్స్ రెస్పాన్స్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్. ఇంపల్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే దానికి అంటే ఎం ఆఫ్ టీ ఎలా ఉంది దానికి ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్, ఎం ఆఫ్ టీ ఆర్ సి ఆఫ్ టీ మీరు ఎలాగైనా అనుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద రూట్స్ ఆన్ పాజిటివ్ రియల్ యాక్సిస్ సపోజ్ ఎం ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎస్ ప్లస్ ఏ అనుకోండి. ఎస్ ప్లస్ అంటే మనం ఓన్లీ డినామినేటర్ పాలినామియల్ మాత్రమే ఈక్వేట్కు ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకోవాలన్నమాట. న్యూమరేటర్ పాలినామియల్ ఏం అవసరం లేదు. ఓకేనా. ఎస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ అవుతుంది. అంటే మనకు ఆ రూట్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది పాజిటివ్ రియల్ యాక్సిస్ మీద ఉంటుంది. ఇంపల్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఇంపల్స్ రెస్పాన్స్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజింగ్, ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజింగ్ అనమాట. ఫర్ ఏ ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజింగ్ ఉంటే ఎలా ఉంటుంది, దట్ ఈస్ నోన్ యాజ్ ద అన్స్టేబుల్ సిస్టమ్. నెక్స్ట్ చూడండి, ఎం ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎస్ ప్లస్ ఏ బై ఎస్ ప్లస్ ఏ ప్లస్ జేబి ప్లస్ ఏ బై ఎస్ ప్లస్ ఏ మైనస్ జేబి అనమాట. సపోజ్ కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ ఆన్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ అనమాట. కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ ఉంటే ఎలా ఉంటుంది, ఇంపల్స్ రెస్పాన్స్ ఈజ్ డాంప్డ్ సైనసైడల్, ద సిస్టమ్ ఈజ్ స్టేబుల్ సిస్టమ్ అనమాట. సో దానికి ఎం ఆఫ్ టీ చూడండి, ఎం ఆఫ్ టీ ఎలా వచ్చింది ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ఏ ప్లస్ జేబి ఇంటూ టీ ప్లస్ ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ఏ మైనస్ జేబి ఇంటూ టీ అనమాట. ఓకేనా. సో ఇంపల్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, డాంప్డ్ సైనసైడల్, డాంప్డ్ ఆసిలేటరీ. సో ద సిస్టమ్ ఈజ్ స్టేబుల్ సిస్టమ్ ఎప్పుడు వెన్ ద కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ ఆన్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ అనమాట. కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్ అంటే ఏంది 2b సపోజ్ ప్లస్ 2j ఆర్ సపోజ్ ఎం ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎస్ మైనస్ ఏ ప్లస్ జేబి ప్లస్ ఏ బై ఎస్ మైనస్ ఏ మైనస్ జేబి. కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ ఆన్ రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. సో ఇక్కడ చూడండి ఎం ఆఫ్ టీ ఈజ్ ఏమైపోతుంది ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ఏ ప్లస్ జేబిటా ఇంటూ జేబి ఇంటూ టీ ప్లస్ ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ఏ మైనస్ జేబి ఇంటూ టీ అనమాట. ఇంపల్స్ రెస్పాన్స్ ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఇంపల్స్ రెస్పాన్స్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజింగ్ సైనసైడల్, యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్స్ ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజెస్. సో సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్ సిస్టమ్. ప్రశాంతంగా పోనుకొని ఇది ఇప్పుడు దా పని పెట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తా. సో ఎం ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎస్ ప్లస్ జేబి ప్లస్ ఏ బై ఎస్ మైనస్ జేబి. సింగిల్ పెయిర్ ఆఫ్ రూట్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్ ఉంది అనుకోండి. ఇంపల్స్ రెస్పాన్స్ ఈజ్ ఆసిలేటరీ ఆర్ మార్జినల్లీ స్టేబుల్. ఓకేనా. ఎం ఆఫ్ టీ ఏమవుతుంది ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ జేబిటి ప్లస్ ఏ పవర్ ఏ ఇంటూ ఈ పవర్ జే ప్లస్ జేబిటి అనమాట. సో దట్ ఈస్ ద ఎం ఆఫ్ టీ అనమాట. అంటే ఇంపల్స్ రెస్పాన్స్ అనేది. సో ఒక సైడ్ వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్, ఒక సైడ్ వచ్చేసి దాని ఇంపల్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఇంపల్స్ రెస్పాన్స్ ఈజ్ ఆసిలేటరీ. సో మార్జినల్లీ స్టేబుల్ ఇలా ఉంటే మార్జినల్లీ స్టేబుల్ అనమాట. డబుల్ పెయిర్ ఆఫ్ రూట్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్. సో డబుల్ పెయిర్ ఆఫ్ రూట్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్. సో ఎం ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎస్ ప్లస్ జేబి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ బై ఎస్ మైనస్ జేబి హోల్ స్క్వేర్. ఇలా ఉంటే డబుల్ పెయిర్ ఆఫ్ రూట్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్ ఉంది అనుకోండి. ఇంపల్స్ రెస్పాన్స్ ఈజ్ లీనియర్లీ ఇంక్రీజింగ్ సైనసైడల్. సో సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్ సిస్టమ్ అనమాట. సో దాని ఇంపల్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఏ ఇంటూ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జేబిటి అనమాట ప్లస్ ఏ ఇంటూ టీ ఇంటూ ఈ పవర్ ప్లస్ జేబిటి అనమాట. సో ఇఫ్ ద రూట్ వచ్చేసి సింగిల్ రూట్ అట్ ఆరిజిన్, మీరు రూట్ అంటే ఏదో అనుకునేది, రూట్ ఈజ్ నథింగ్ బట్ ద పోల్ అనమాట. సో సపోజ్ ఏ బై ఎస్ అనుకోండి, ఏ బై ఎస్ అంటే ఏంది ఎస్ మైనస్ 0 ఈజ్వల్ టు 0. సో అప్పుడు ఏమైపోతుంది దాని రూట్ కూడా 0 అనమాట. ఓకే, ఎస్ ఈజ్వల్ టు అక్కడ 0 అని అర్థం. whenever the root is at origin అనుకోండి impulse response is constant. So marginally stable system అంటే whenever the pole is at the origin
ద ఇంపల్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, కాన్స్టాంట్గా ఉంటుంది. ఆ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఆ కంట్రోల్ సిస్టము మార్జినల్లీ స్టేబుల్. మార్జినల్లీ స్టేబుల్ అంటే ఇన్ బిట్వీన్ ద స్టేబుల్ అండ్ ద అన్స్టేబుల్ సిస్టమ్ అనమాట. అది కంప్లీట్గా స్టేబుల్ కాదు, అది కంప్లీట్గా అన్స్టేబుల్ కాదనమాట. సో త్రీ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్టేబుల్ సిస్టము, ఒకటి వచ్చేసి అన్స్టేబుల్ సిస్టము, ఒకటి వచ్చేసి మార్జినల్లీ స్టేబుల్ అనమాట. నెక్స్ట్ చూడండి, so in summary, the following 3 points may be stated regarding the stability of the system depending on the location of roots of the characteristic equation. If all the roots of characteristic equation has negative real parts, suppose poles of the characteristic equation అన్ని నెగిటివ్ రియల్ పార్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ సిస్టమ్ వచ్చేసి ఏమంటామంటే స్టేబుల్ సిస్టమ్ అనమాట. అంటే S-3 S-4 అలా ఉన్నాయనుకోండి, ఆ సిస్టమ్ మనం ఏమంటామంటే స్టేబుల్ సిస్టమ్. If any roots of the characteristic equation has a positive real parts, or if there is a repeated roots on the imaginary axis, then the system is unstable. ఒక క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ లో రూట్ వచ్చేసి పాజిటివ్ రియల్ పార్ట్స్, అంటే పాజిటివ్ రియల్ పార్ట్స్ అంటే S+3 0, S+4 0 అట్లా అంటే అప్పుడు ఏమవుతుంది, S=-3 S=-4 అలా అవుతుంది కదమ్మా. ఓకేనా? లేదా ఆర్ దెర్ ఇస్ ఎ రిపీటెడ్ రూట్ ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్, ఇమాజినరీ యాక్సిస్ మీద రిపీటెడ్ రూట్ ఉంది అనుకోండి, ఆ సిస్టమ్లో మనం ఏమంటామంటే అన్స్టేబుల్ సిస్టమ్ అంటాం. ఓకేనా? ఇఫ్ ద కండిషన్ ఈస్ సాటిస్ఫైడ్ ఎక్సెప్ట్ ఫర్ ద ప్రజెన్స్ ఆఫ్ 1 or more నాన్ రిపీటెడ్ రూట్స్. సో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ నాన్ రిపీటెడ్ రూట్స్ ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్, ఇమాజినరీ యాక్సిస్ మీద నాన్ రిపీటెడ్ రూట్స్ అంటే +2j -2j +3j -3j ఇలా ఉందనుకోండి. సో నాన్ రిపీటెడ్ రూట్స్, ఇక్కడ అనేది రిపీటెడ్ రూట్స్ కాదు. రిపీటెడ్ రూట్స్ అంటే +2j ఇలా అనమాట. నాన్ రిపీటెడ్ రూట్స్ అంటే +2j -2j +3j -3j ఈ విధంగా అనమాట. సో ఆ సిస్టమ్ను మనం ఏమంటామంటే దట్ ఈస్ నోన్ యాజ్ ద మార్జినల్లీ స్టేబుల్ సిస్టమ్ అంటాం. సో యూ కెన్ రిమెంబర్ దీస్ 3 థింగ్స్. ఓకేనా?